హాయ్ గైస్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే కొంతమందికి యూట్యూబ్లో సక్సెస్ కావాలని ఉంటాయి కదా. సో యూట్యూబ్ బేస్తా లేకపోతే జాబ్ బేస్తా, ఏది బేస్తో నేను చెప్తా. అంటే ఎప్పుడు యూట్యూబ్ చేయాలి, ఎప్పుడు జాబ్ చేయాలి అని చెప్పేసి చెప్తా, అదొక క్లారిటీ ఇస్తా. సో ఎందుకంటే కొంతమంది జాబ్ చేస్తుంటారు, బట్ దీనిపైన వేరే వేరే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని సో తర్వాత బాధపడుతుంటారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు యూట్యూబ్లో సక్సెస్ కావాలనుకుంటే సో స్టార్టింగే దీనిపైన డిపెండ్ కాకండి. సో లైక్ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీరు సంథింగ్ అయినా జాబ్ చేస్తున్నారు అనుకోండి. సో అది ఎంతో కొంత మీకు మనీ వస్తాయి కదా, పర్ మంత్కి 20,000 లేదా 30,000 అట్లా వస్తాయి కదా. సో కాబట్టి అట్లా వచ్చినప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో జాబ్ వేయండి. ఎందుకంటే మనకు జాబ్ అనేది ప్రతి నెల ఖచ్చితంగా డబ్బు వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంత్లీ 20,000 అంటే నెక్స్ట్ మంత్ కూడా 100% 20,000 వస్తుంది. బట్ యూట్యూబ్లో ఎట్లుంటుంది అంటే వన్స్ మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బెస్ట్ ఎంతో కొంత సక్సెస్ యూట్యూబర్ అయ్యింది అనుకోని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ మీకు 10,000 వచ్చింది అనుకోండి. సో నెక్స్ట్ మంత్ అదే 10,000 వస్తాయని చెప్పేసి కన్ఫర్మ్ ఉండదు. నెక్స్ట్ మంత్ 5,000 రావచ్చు, 6,000 రావచ్చు, ఇంకా తక్కువ కూడా రావచ్చు. సో కాబట్టి అది గుర్తుంచుకోండి. అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే దీనిపైన డిపెండ్ కాకండి. మీకు మంచి సక్సెస్ వచ్చినాక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 to 1 lakh సబ్స్క్రైబర్స్ అట్లా వస్తే మీకు కొంచెం పర్లేదు, రెవెన్యూ బాగానే వస్తుంది. బట్ తక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే మాత్రం దీనిపైన డిపెండ్ అయితే కొంచెం మీకు ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే కొంతమంది ఎలా చేస్తారంటే వాళ్ళు వీడియోలు చేసుకుంటూ వాళ్ళ పర్సనల్గా డబ్బులు అవసరం ఉంటాయి కదా. సో అవి దీనిపైన డిపెండ్ అవుతారు. కాబట్టి యూట్యూబ్ అనేది ఎట్లుంటుందంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్లో ఒక 20,000 అవసరం ఉన్నాయి అనుకోండి. సో ఇందులో 5,000 10,000 వచ్చినాయి అనుకోండి, అప్పుడు మీకు ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కొంచెం అట్లా ఆలోచించండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ కన్నా ఎక్కువ ఇన్కమ్ ఇందులో వస్తే అప్పుడు సో దీన్ని చూస్ చేసుకోండి. కానీ స్టార్టింగ్ మాత్రం సో జాబ్ని క్విట్ చేసి దీన్ని మాత్రం చూస్ చేసుకోకండి. సో కొంచెం ప్రాబ్లం అవుతుంది. అవసరమైతే జాబ్ చేసుకుంటూ ఈ వీడియోస్ చేయండి, అట్లా బెనిఫిట్. కానీ సో జాబ్ మాత్రం అస్సలు వదిలేయకండి. మీకు జాబ్లో 20,000 to 30,000 వస్తున్నాయి అనుకోండి, అంతకన్నా ఇందులో ఎక్కువ వచ్చినాయి అనుకోండి, లైక్ ఎట్లా అంటే 40,000 లేదా 50,000 అట్లా వచ్చినాయి అనుకోండి. సో అప్పుడు దీన్ని చూస్ చేసుకోండి. కానీ దానికన్నా ముందు మాత్రం జాబ్ని వదిలేసిందాక రాకండి. సో ఈ రోజులో చాలా కొంచెం కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది. కాబట్టి సో నెంబర్ ఆఫ్ క్రియేటర్స్ ఎక్కువ అయిపోయినారు. కాబట్టి కొంచెం అందులో మీరు ఆ కాంపిటీషన్లో కొంచెం వాళ్ళకన్నా హై లెవెల్లో ఉంటే అప్పుడు కానీ మీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో అప్పటి వరకు కూడా కొంచెం కష్టం అవుతాయి. కాబట్టి సో దీనిపైన డిపెండ్ కాకండి, జాబ్ చేసుకుంటూ సో ఆ వచ్చిన డబ్బుని సేవ్ చేసుకొని అవసరమైతే సో అది ఆ డబ్బుని సేవ్ చేసుకొని తర్వాత ఇందులో మీరు ఎంటర్ అయితే ఒకవేళ ఇందులో యూట్యూబ్లో స్టార్టింగ్లో మీకు కొంచెం మనీ తక్కువ వచ్చినా కూడా మీరు సేవ్ చేసుకున్న అమౌంట్ని వాడుకోవచ్చు. అట్లా ప్లాన్ చేసుకోండి. కానీ మీ జాబ్ కన్నా ఎక్కువ అమౌంట్ ఇందులో వస్తే మాత్రమే యూట్యూబ్ని చూస్ చేసుకోండి. అప్పటి వరకు మాత్రం యూట్యూబ్లోకి రాకండి. సో నేను చెప్పేది వినండి. ఎందుకంటే ఒకవేళ మీరు కొంచెం ఒక జాబ్ చేయకుండా కూడా మీరు ఫైనాన్షియల్గా కొంచెం అంటే డబ్బు పరంగా ఏం ప్రాబ్లం లేదనుకుంటే అప్పుడు చేయండి. ప్లస్ మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా ఉండాలి. సో సపోర్ట్ లేకపోతే కూడా కొంచెం మనం ఇందులో సక్సెస్ కావడం కష్టం. కాబట్టి కొంచెం ఆలోచించండి. కానీ అన్నీ వదిలేసుకొని మాత్రం ఇందులోకి రాకండి, కొంచెం కష్టం అవుతుంది. ఓకేనా? సో ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఎవరైతే యూట్యూబ్లో సక్సెస్ కావాలనుకుంటున్నారో సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంచెం మీకు చెప్తా. సో నేనైతే మరీ ప్యూర్ టెక్ కాదు. సో ఏదో కొంతమంది యూట్యూబ్లో సక్సెస్ కావాలనుకుంటారు కదా, వాళ్ళని మోటివేట్ చేస్తా. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తా. సో మెయిన్గానైతే నా ఛానల్లో కామెడీ వీడియోస్ చేస్తుంటా. సో అటువంటి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. జై హింద్.